Hello dear friends. శ్రీమతి శ్రీలక్ష్మి. నేను 10th క్లాస్ ఇక్కడ 77 బ్యాచ్లో చదివాను. తర్వాత రేపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. ఆ తర్వాత బీఎస్సీ బిఎస్ఆర్ కాలేజీ తెనాల్లో జాయిన్ అయ్యాను. బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి తిరుపతిలో పాలిటెక్నిక్ కాలేజీలో ఫార్మసీ పూర్తి చేశాను. ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో నాకు శానిటరీ ఇన్స్పెక్టర్గా జాబ్ రావడం జరిగింది. అక్కడ జాబ్ రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఒక ఉత్తమమైన విద్యా సంస్థలో నాకు అలా జాబ్ రావడం అనేది చాలా అదృష్టమైన చాలా సంతోషిస్తాను కూడా. ఉద్యోగాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను కూడా. ఈ క్రమంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళకి పరిచయాలు అవటం, సహాయం చేయటం కూడా జరిగింది. తర్వాత ఒక పాప అడాప్ట్ చేసుకున్నాను. ఆ పాప మ్యారేజ్ అయింది, యుఎస్ఏలో ఉంటుంది. పోతే ఈ కార్యక్రమం గురించి మొదట 2 years క్రితం ఒక మహమ్మద్ అలీ అనే వాళ్ళ అమ్మాయి మ్యారేజీ కార్యక్రమంలో ఒక 5 ఫ్రెండ్స్ కలిసాం. ఫస్ట్ ఒకటి ముఖ్యంగా జయంతి మురళి, నాగరాజు శర్మ, ఆలీ, హబీబుల్లా, ఈ 6 కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల ముందే అనుకుని కలిసాము. అప్పుడు అనుకున్నాము ఇంతమంది ఒక 10 నిమిషాల్లో కలిసాము. సరే సాగర్ ఆల్సో. అయితే 10 నిమిషాల్లోనే ఇంతమంది కలుసుకున్నాము. ఎందుకు కలుసుకోవాలో మిగతా ఫోన్ నెంబర్స్ ఎందుకు గ్యాదర్ చేయకూడదు మనం అనే ఉద్దేశంతో తర్వాత ఒక 6 months తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే 15 మంది విద్యాసాగర్ ఆధ్వర్యంలో విజయవాడ ఒక 5 star హోటల్లో కలవటం జరిగింది. ఆ సాగర్ దానికి స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ సాగర్. అదే దానికి ఇన్స్పిరేషన్. ఆ తర్వాత మనం ఇక్కడ ఉండి బయట ఉండి మనమే ఇలా చేస్తే ఎలాగూ అనే ఉద్దేశంతో బట్టిప్రోల్లో ఉన్నారు మన క్లాస్మేట్స్, వాళ్ళందరినీ కూడా మనం మీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మా నాన్నగారు పేరున మా పద్మశాలి కళ్యాణ మండపంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాంట్లో ఇలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు 15 మంది కలవటం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు కూడా అన్నారు ఈ సరైన కార్యక్రమం బాగా జరుపుకుందాము, దీనికి కావాల్సిన సహాయకాలు అన్నీ అందిస్తాము, మీరు ఏర్పాటు చేయండి, మేము కూడా ఉంటాము అని చెప్పి అందరూ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక నెలకి హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో హైదరాబాద్లో ఉంటున్న 16 మంది ఉంటుంటే 16 మందికి మెసేజ్ ఇస్తే 7 కలిసి కలవడం జరిగింది ఆ రోజున. దానికి ముఖ్యంగా ఝాన్సీ గారు బాగా మాకు తోడ్పాటు చేశారు. మమ్మల్ని ఒక కార్లో చోట గార్డెన్లో కలుద్దామంటే కార్లో మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ ఒక 7 కలవడం జరిగింది. వాళ్ళు అలాగే దీన్ని కార్యక్రమంలో పూర్తి సహకారం చేస్తాము, మనం చేసుకుందాము, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా చిన్నటి స్నేహాన్ని గుర్తు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అందరూ వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో మనం 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఈ ఫోన్ నెంబర్లు ఇప్పుడు అనుకున్నట్టు ఫోటోలు ఇవన్నీ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. తర్వాత దీనికి కావాల్సిన ఫండ్ ఎలా ఏంటి అన్నప్పుడు దానికి బ్యాంక్ అకౌంట్ నాదే ఇవ్వటం జరిగింది. దాంట్లో చాలామంది ఆన్లైన్లో అమౌంట్ వేయటం జరిగింది. దానికి వచ్చిన అమౌంట్ ఎలా ఖర్చు పెట్టాము ఏంటి అనేది నేను ఆర్గనైజింగ్ కమిటీతో చర్చించి వాళ్ళకి అప్పచెప్పడం చేస్తాను. ఇది నన్ను నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఈ నగదుని నాకు ఇచ్చి ఖర్చు చేయమని చెప్పినందుకు నేను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జాగ్రత్తగా ఆర్గనైజింగ్ కమిటీకి అప్పచెప్తాను. తర్వాత ఇలా మా ఫ్రెండ్స్ ఆర్గనైజింగ్ కమిటీకి సహకారం అందించి ఫోన్లో రెస్పాన్స్ అయ్యి ఫోటోలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, యానివర్సరీ, మ్యారేజ్ డేట్ ఇవన్నీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలా వచ్చినందుకు మన క్లాస్మేట్స్కి, వీళ్ళతో పాటు వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. తర్వాత ముఖ్యంగా ఇంకోటి మా పూజ్యులు, గురువర్యులు వాళ్ళందరికీ నా నమస్కారాలు ఒకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. తర్వాత వరుసలో తమ్మన్ రమేష్.
ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన టీఎం రాజు కరస్పాండెంట్ ప్రెసిడెంట్ గారైన పేర్కి గుప్తా గారికి, అలాగే కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారికి, ఆనాటి గురువులు, మాకు తొలివేసిన గురువులు, ఆడు తొలివైపోతే వాడు ఈరోజుకి వచ్చి వచ్చేవడం కాదు, మమ్మల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది మా యొక్క అభ్యున్నతికి తోడ్పడిన గౌరవనీయ ఉపాధ్యాయులు, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన మిత్రులు, సోదరీమణులు, నా తోటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అంటే మాది కొద్దిగా రాజకీయంగా ఉంటుంది. నేను ఈ హై స్కూల్లో 77, 78 మీ అందరితో పాటు కలిపి 10th చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, వ్యాపారంలో దిగాను. నా సతీమణి మాధవి మా మేనత్త పుత్రాను. మరి ఆమె సహచర్యంతో ఈ రోజున నేను జీవితాన్ని సాగిస్తున్నాను. నాకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లక్ష్మీ ప్రశాంతి, మా పెద్దరెడ్డి గారు వెంకట ఫణీంద్ర, ఆయన ఎమర్సన్ నెట్వర్క్స్ పవర్ అని దానికి సౌత్ ఇండియా సేల్స్ మేనేజర్. అలాగే 2వ కుమార్తె అలేఖ్య, ఆయన హస్బెండ్ వెంకట ప్రదీప్, ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో చెన్నైలో వైస్ ప్రెసిడెంట్. నా అదృష్టం ఏంటంటే నేను ఎన్ని ఒడిదుడుకులు పడ్డా నా ఏం ఒకటే, పిల్లలు చదువులు బాగుంటే మంచి సంబంధాలు వస్తాయి, మంచి అల్లుళ్ళు వస్తారు అనే దృక్పథంతో నేను యాక్చువల్గా ఆ సమయంలో నేను వాళ్ళని బీటెక్, అంటే అప్పుడు పేమెంట్ సీట్లు, బీటెక్ చదివించడానికి ఓపిక లేకపోయినా మార్కెట్లో కూరగాయలు అమ్మాను. ఉదయం పూట లేసి తెల్లవారుదాం 3 గంటలకు మార్కెట్ వెళ్ళి కూరగాయలు కూడా అమ్మి నా పిల్లలు బతుకు బాగుండాలి, నాలాగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒకప్పుడు మాది చాలా పెద్ద కుటుంబం, ఆస్తులు చీలిపోయి మా తాత అన్నదమ్ములు 4, మా తాతకు 7 పిల్లలు, 4 అమ్మాయిలు, 70 ఎకరాల ఆస్తి నాకు వచ్చినప్పుడు 70 సెంట్లు కూడా మిగల. బహు సంతానం వల్ల ఆస్తి చీలిపోయింది. అయినా సరే నేను బాధపడలా. మన కష్టం మనం చేసుకుంటే, మన రూపాయలు మనం సంపాదించుకుంటే మన జీవితం వెళ్ళిపోతుంది. నేను పడ్డ ఇబ్బంది నా పిల్లలు పడకూడదు. కొంతమంది నన్ను ఎక్కిరించారు, ఏమయ్యా నువ్వు లక్షలు ఖర్చు పెట్టి ఆడపిల్లలు బీటెక్ సీట్లు చదివిస్తే నీకు తినడానికి లేదు, పొద్దున నన్ను 3కి లేసి మార్కెట్ కూరగాయలు అమ్ముతావు, ఇళ్ళమ్మడి తిరిగి ఎల్ఐసీలు పోస్ట్ ఆఫీసులు రూపాయలు కట్టించుకుంటావు, ఉన్నదంతా వాళ్ళ తగలేస్తున్నాను చెప్పి కొంతమంది నన్ను హెచ్చరించారు. అయినా సరే నా ఏం ఒకటే, నా పిల్లల్ని బాగా చదివించుకుని వాళ్ళకి మంచి సంబంధాలు చేద్దాం ఉద్దేశంతో ఆ రోజు చాలా కష్టపడ్డాను. నా అదృష్టం బాగుండి నా అల్లుళ్ళిద్దరు కూడా ఎంతో యోగ్యులు, నాకు కొడుకుతో సమానం. మరి ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి నా పెద్ద కుమార్తెకు 2 అమ్మాయిలు, 2వ కుమార్తెకు 2 అబ్బాయిలు. జస్ట్ బ్యాలెన్స్ షీట్ మారింది, వాళ్ళిద్దరు అటో ఇటో బాగుండేది. మరి ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఎల్ఐసి అండ్ పోస్ట్ ఏజెంట్గా పనిచేస్తున్నాను, బట్టిపురం గ్రామంలోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అక్కర్లేదు, మాట్లాడండి, పర్వాలేదు. వాడు నన్ను కొడతానంటున్నాడు, అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరితో ఇంతసేపు చెప్పగలమా? వాడు చెప్పాలనుకుందంతా చెప్పాడు, అందరికీ చేరింది. అందుకని 1 నిమిషం ఎక్కువైనా పర్వాలేదు. మనం వచ్చింది దీనికోసం. వేణు కోపం వస్తే తర్వాత ఏదో ఒకటి చేస్తాడు. కానీ నెక్స్ట్ తూర్పులో సురేష్ బాబు, సురేష్ బాబు అని వేశారు, కుమార్. ఒక విషయం అండి, మైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం, స్టేజ్ ఎక్కి మాట్లాడటం ఫస్ట్ టైం. సపోర్ట్ బాగుంది కాబట్టి వచ్చి మాట్లాడగలుగుతున్నా. పిఆర్కే గుప్తా గారికి, మల్లికార్జున బాబుకి, మా గురువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయికి జాబ్ వచ్చింది, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి హౌస్ వైఫ్ అండి. నేనేం చేయనండి, బిజినెస్ చేస్తున్నాను అంతే. ఈ బిజినెస్ కూడా మా తాతగారు చేశారు. మా తాతగారి తర్వాత మా నాన్నగారు చేశారు. మా నాన్నగారి తర్వాత నేను చేశాను. ఈ బిజినెస్ చేసి చేసి అప్పులు ఇచ్చి ఇచ్చి ఇసుగుబుట్టిపోయి మా అబ్బాయిని చదివించుకుని బాగా ఉద్యోగంలో చేర్పించాను. మా అల్లుడు గారు పిడిగాళ్ళండి, సింగపూర్లో జాబ్ చేస్తున్నారు. మాకు ఒక మామూడు రేపు 11వ తారీఖు కరెక్ట్గా 1 year బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాడు బెంగళూరులో. అంతా హాయిగా ఉన్నాము, బాగానే ఉన్నాము. మా మిసెస్ మాట్లాడుతున్నారు. పూజ్యులకి, పెద్దలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో ఈయన చదువు చెప్పిన మాస్టర్లకి మరీ పాదాభివందనాలు. అంటే సహజంగా పిల్లలు కూడా చదవమని చెప్పరండి, వాళ్ళే చదువుకుంటారులే అని వదిలేస్తారు. అదే అన్న గట్టిగా చెప్తే వాళ్ళు చదువుకుంటారుగా అన్నా కూడా వినరు. అలాగే వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. నిజమేనండి, మీరేనండి కారణం. ఆ మంచి ప్రవర్తనకి కారణం మీరే. తప్పదండి, అందరూ వినాల్సిందే. అలా అంతా బాగుందండి. మా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. ఒకసారి మిత్రులారా సురేష్ తాతకి జై. తప్పించుకున్నాడు గౌతమ్ను. తర్వాత ఎం నారాయణరావు, ఉపాధ్యాయులు తయారు చేసిన ఓ మంచి ఉపాధ్యాయుడు. మీరందరూ పేర్లు ఇక్కడ వేసి గౌరవనీయులైనటువంటి పాఠశాల కరస్పాండెంట్ గారికి, మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి మన గెట్ టుగెదర్కి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు మొద్దుల నారాయణ. నేను BSc BEd చేశాను. 1985 ఆగస్టు 7న ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ 31 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేశాను. మరి ఈ పాఠశాలలోనే 1985లో ఉద్యోగం త్రుటిలో నాకు జారిపోయి పక్కన వెల్లటూరులో చేరటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏదో మన అడ్రస్లు తీసుకున్నారు, ఫోన్ నెంబర్లు తీశారు, పిలిచారు, ఏముంది క్యాటరింగ్ ఆయన క్యాటరింగ్, స్టేజీ ఆయన స్టేజీ, కుర్చీలు ఆయన కుర్చీలు అయితే అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ముఖ్యంగా మనందరం కూడా దీనికి ముఖ్య కారకుడు 6-7 కొండలకి మనందరం కూడా బిగ్ హ్యాండ్స్తో మనందరం అభినందించాలి. మరి ఇంకొక ప్రముఖ దీంట్లో సైలెంట్గా కృషి చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పేరు ఇంతవరకు రాలేదు. దండిపట్ల మురళీ శాంత కుమార్. మరి అతను కూడా బాగా కృషి చేశాడు. మరి అట్లాగే వారికి మన శర్మ కానీ వెంకటేశ్వర్లు కానీ తమ్మన్ రమేష్ కానీ ఎవరు చేతనైనంత సహాయం వాళ్ళు చేశారు. ఈ ప్రోగ్రాం మట్టికి చాలా కష్టంతో కూడుకున్నది. అన్నిటికన్నా మించి ఈ అడ్రస్లు ఇవన్నీ గ్యాదర్ చేస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటి కార్యక్రమాన్ని ఏడుకొండలు చాలా శ్రమతో నిర్వహించాడు. మనందరం కూడా అతన్ని బాగా అభినందించాలి. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనం దీన్ని ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ దాదాపు 37 ఏళ్ళు అయింది మనం 10th క్లాస్ అయిపోయి. మరి ఆలస్యంగా అయినా సరే అందరం
అప్పుడు ఆ రోజుల్లో క్లాసుల్లో ఏం జరిగింది, ఎవరేమన్నారు, రషీద్ వచ్చాడు, రషీద్ రాగానే ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది అందరికీ. మరి అట్లాగే ఇంకోటి రాగానే మరి నన్ను చూడంగానే ఒక ఇన్సిడెంట్ నాగరాణి గుర్తేసింది. అట్లాగే అందరికీ కూడా అట్లా నిదానంగా అయినా సరే అవన్నీ కూడా మధుర స్మృతులు గుర్తుకొస్తాయి. మరి ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులతో పిల్లలు వస్తే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేము మా గురువుల ఎడల ఆనాడు చాలా భక్తి ప్రవృత్తులతో, వాళ్ళంటే భయభక్తులతో, భయం అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, మరి ఏ రోజు చెప్పింది ఆ రోజు మేము చదువుకుని వెళ్ళి పోటీ పడేవాళ్ళం అనమాట. అలా వాళ్ళ ఆ రకమైన వాతావరణం అనేది కొంచెం లోపించింది. అది కాకుండా మన చదువు చెప్పే గురువులు చెప్పిన మాటలు విని అలా ఫాలో కావాలి. ఆ పిల్లలందరూ కూడా అలా గ్రహించాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా శ్రీమతి పేరు రాజ్యలక్ష్మి, గ్రాడ్యుయేషన్ చేసింది, హౌస్ వైఫ్గానే ఉంటుంది. నాకు ఒకే ఒక అమ్మాయి హితశ్రీ పేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు. మరి రీసెంట్గా అమ్మాయి కూడా వివాహం చేసాము. అది నా ఫ్యామిలీ యొక్క బ్యాగ్. తర్వాతి క్రమంలో పిఎన్బి శర్మ నేను. నాకు వీళ్ళందరికంటే కొంచెం ఐడెంటిటీ ఎక్కువ. ఎందుకంటే మా నాన్నగారి పేరు చెప్పుకొని బతికిన వాడిని స్కూల్లో. మా నాన్నగారి పేరు చెబితేనే గుర్తుపట్టారు నన్ను. ఎవడరా నువ్వు అంటే ప్రతి వాళ్ళు నేను అదిరా, నేను ఏడుకొండలరా అని చెప్పారు. నేను మా నాన్నగారు కాశీపతి గారు అబ్బాయిని రా అని చెప్పారు. ఓరి నువ్వా అన్నారు. అందుకని తండ్రి జన్మతో పాటు ఐడెంటిటీని చాలా కాలం నిలిపిపోదగిన అవకాశం ఈ స్కూల్లో టీచర్ అవ్వడం వల్ల, నేను ఇక్కడ చదువుకోవడం వల్ల జరిగింది. నేను ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను నాగార్జున యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్గా చేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాను. అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICR వాళ్ళది కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నాను. నా అదృష్టం ఏంటంటే నేను పనిచేసే సంస్థకి సంవత్సరానికి 1 కోటి అయినా 2 కోట్లైనా 3 కోట్లైనా డబ్బులు ఇచ్చేవాడు కూడా నా క్లాస్మేట్. వాడు నన్ అదర్ దాన్ జగన్. జగన్ మన ఐలో ఇక్కడే ఉన్నాడు. ఒకసారి జగన్ లేస్తే అందరూ చూస్తారు. వీడు నా క్లాస్మేటు. వీడు మా సంస్థకి డబ్బులు ఇస్తాడు. హైదరాబాద్లో క్రీడాలో ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి అందరూ ఫైల్స్ తీసుకెళ్ళి, సార్ నెక్స్ట్ ఇయర్ నాకు ఎంత కావాలి అంత కావాలంటారు. నేను మాత్రం వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఇచ్చిన కాఫీ తాగి రే డబ్బులు ఎవరా అని తెచ్చుకుంటాం. మీరందరూ కూడా వెళ్తే డబ్బులు తెచ్చుకోవాలని అవకాశం ఉంటే వెళ్ళి తెచ్చుకుంటాం. తర్వాత నా వైఫ్ అమ్మాయి వసుధ మాలతి వాళ్ళు తీసుకొద్దామని అనుకున్నాను నిజంగానే. అయితే ఇవాళే నా కొడుకు వస్తున్నాడు, పెద్ద కొడుకు. మన ఇద్దరం వెళ్ళిపోతే వాడు డెహ్రాడూన్ నుంచి వచ్చాడు. మార్నింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి వస్తే కనీసం ఎయిర్పోర్ట్కి నేనన్నా వెళ్ళి తీసుకొచ్చుకుంటాను నా వెళ్ళింది. అందుకని తను రాలేకపోయింది. నాకు 2 పిల్లలు. తనేమో హై స్కూల్ టీచర్, గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ కూచిపూడిలో పనిచేస్తూ ఉంది. నాకు 2 పిల్లలు, మగ పిల్లలు. పెద్దవాడు యూనివర్సిటీ ఆఫ్ డెహ్రాడూన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు, వాడు IIT రూర్కి PhD. రెండో వాడు అలహాబాద్ బ్యాంక్ ఆఫీసర్గా బెంగళూరులో చేస్తున్నాడు. ఇది సంక్షిప్తంగా. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది బహుశా ఇంతకంటే ఆనందకరమైంది లేదు. కాకపోతే నేను నిన్నే వచ్చి ఇంకా ఎక్కువ శ్రమపడి ఏడుకొండలకు సహాయం చేయవలసి వచ్చింది. అయితే రాత్రి ఒక కార్యక్రమంలో ఇట్లాగే అత్యంత సన్నిహితులు, బంధువులు వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి 11:30 దాకా ఉండి తెల్లారి లేట్ అయ్యాను. క్షమించాలి, సభాముఖంగా క్షమాపణలు కోరుతున్నాను. ఏడుకొండల్ని ప్రత్యేకించి క్షమించమని అడుగుతున్నాను. తర్వాత క్రమంలో దండిపొట్ల మురళీ కృష్ణ. నా పేరు మురళీకృష్ణ. పూర్తి పేరుగా పిలిచేది మా లీలామోహన్ రాజు మాస్టర్ పిలిచేవాడు. దండిపొట్ల కాశీ విశ్వనాథ మురళీకృష్ణ అని ఆ మాస్టర్ ఒక చక్కగా పిలిచేవాడు. అలాగే నా భార్య ఆటగాను కాదా అక్కయ్య కూతురు చేస్తాను.